వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే రోజా. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు వైసీపీ నేత, మాజీ మంత్రి, అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్గా పేరొందినటువంటి రోజా గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరమే లేదు అంటారు. నిజమే, ఆ మాటలన్నీ కూడా నిజమే. ఆవిడ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో ఈవిడ శాఖాపరమైన కార్యక్రమాల కంటే కూడా, విమర్శల కంటే కూడా ఎక్కువగా రాజకీయ విమర్శలపైనే దృష్టి ఉండేది. ప్రతి విమర్శలతోనే వార్తలో నిలిచేవాళ్ళు. ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించడం ఆమె రాజకీయ శైలిగా ఉండేది. ఇక నోటి దురుసు అంటారా, చెప్పాల్సిన పని లేదు. కూటమి ప్రభుత్వం అన్నా, కూటమి ప్రభుత్వంలో నాయకులన్నా కానీ, పవన్ కళ్యాణ్ అన్నా కానీ ఒంటి కాలిపై లేచి మరీ వాళ్ళపై విమర్శలు చేసేవాళ్ళు. పార్టీల నుంచి మొదలు పెడితే ప్రత్యర్థులపై ఆమె భాషా తీరు కూడా కొంత అసభ్యకరంగా ఉండేది అనేటటువంటి వార్తలైతే ఉండేవి. నిత్యం వార్తాపత్రికల్లో కావచ్చు, అలాగే టీవీ ఛానల్స్లో కావచ్చు, వ్యక్తిగత దూషణలకైతే ఆమె పెట్టింది పేరు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులలో వ్యక్తిగత దూషణలకు పాల్పడే వాళ్ళలో రోజా పేరు కూడా ముందు వరుసలో ఉండేది. సరే, ఇప్పుడు ఈవిడ గురించి అంతా ఎందుకు చెప్పుకుంటున్నాం, రోజా గారి గురించి అనుకుంటే పాయింట్కి వద్దాం. కారణం దొరకబోయిన ప్రతిపక్షాలపై విరుచుకుపడే రోజా గారికి పాయింట్ దొరికితే ఊరుకుంటుందా? ఊరుకోదు. కొన్నాళ్ళుగా సైలెంట్గా ఉంది. వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత, ఆ పార్టీ ఘోర ఓటమి తర్వాత సైలెంట్గా ఉన్న నాయకుల్లో ఈవిడ కూడా ఒకరు. కానీ ఇప్పుడు ఆవిడకి ఒక పాయింట్ దొరికింది, ఇంకా మొదలెట్టేశారు. అది ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఆమె చేసినటువంటి విమర్శలు అధికార పార్టీ నేతల్ని ఒకంత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. కొన్ని రోజులుగా తెలంగాణ అలాగే ఏపీ నదీ జలాల విషయం అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ రేవంత్ అభ్యర్థించడంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపారు అనేటటువంటిది ఈ మధ్య జరుగుతున్నటువంటి చర్చ. ఆ రాజకీయ వర్గాల్లో ఈ చర్చ, ఇదే పాయింట్, దీన్ని ఆసరాగా చేసుకొని పెద్ద యుద్ధమే స్టార్ట్ చేశారు రోజా. రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు అనేటువంటి విషయాన్ని అసెంబ్లీలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు అంటున్నారు. రేవంత్ రెడ్డి చెప్పింది, నా అభ్యర్థనతో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపేశారు అనేటటువంటిది రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి రోజా వెన్నుపోటు పొడిచారు ఏపీకి అంటున్నారు. దీనికి కారణం కూడా, ఎందువల్ల చంద్రబాబు నాయుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేశారంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆస్తులు అనేవి హైదరాబాద్లో చాలా ఉన్నాయి. తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం రాయలసీమ భవిష్యత్తును తాకట్టు పెట్టారు. నీ సొంత ప్రయోజనాల కోసం రాయలసీమ భవిష్యత్తుని ఏ విధంగా మీరు తాకట్టు పెడతారు అంటున్నారు. ఇక పనిలో పనిగా కారణం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ని కూడా దుర్భాషలాడడం అనేది రోజాకి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటుగా చెప్తుంటారు. మరి రాయలసీమలో పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు అనేటటువంటిది. రాయలసీమలో పుట్టాడు అంటున్నారు. ఆయన ఎక్కడ పుట్టారు ఏంటనేది అందరికీ తెలుసు. కానీ ఆమె రాయలసీమలో పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎలా అంటారు అంటున్నారు. రోజా తిట్లు అలాగే ఉంటాయి కదా. మరి రాయలసీమకి నేను అన్యాయం చేయనటువంటి డబ్బా కొట్టుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్. మరి రాయలసీమ సమస్యలపై ఇప్పుడు నీటి విషయంలో ఇంత అన్యాయం జరుగుతుంటే మరి ఎందుకు మౌనం వహించారు అనేటటువంటిది ప్రజలు కూడా గమనిస్తున్నారు. అటువంటిది పవన్ కళ్యాణ్కి ఈ విషయం గుర్తు రావట్లేదా అనేటటువంటిది ఆవిడ ఆరోపణ. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను కూడా మళ్ళీ తీసుకొచ్చారు తెరపైకి. పోలీసు వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థ ఏపీలో, దీన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అనేటటువంటిది. దీనికి ఏపీ పోలీసులు సిగ్గుపడాలి అంటూ పోలీసు శాఖపై కొంచెం ఘాటు విమర్శలు చేశారు. దేశంలో అత్యంత దిగువ స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరు. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇటీవల విడుదల చేసింది ఒక నివేదిక. దాంట్లో ఏపీ పోలీసు వ్యవస్థ తీరు ఏ విధంగా ఉందనేది మీరు చూడాలి. హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కూడా సిగ్గుపడాలి అనేటటువంటిది ఆవిడ ఆరోపణ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మాజీ సీఎం జగన్ ప్రభుత్వం 960 కోట్లు కేటాయించి పనులు చేపట్టింది. వాటిని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏపీకి చేసినటువంటి అన్యాయం కాదా అంటున్నారు. ఇవి ఈవిడ చేసినటువంటి ఆరోపణలు మొత్తం మీద. మరి ఇంతలా విమర్శించినటువంటి రోజాకి ఆ విమర్శలు
24 గంటలు కూడా ఉండకుండా చేశారు. ఎవరంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు చేసిన ఒక్క ప్రకటనతో రోజా చేసినటువంటి వ్యాఖ్యలన్నిటి కూడా ఒక జలక్ పడిందనే చెప్పాలి. మరి హరీష్ రావు ఏమన్నారనేది చూస్తే, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండంగానే 2020లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టులో కేసులు మేము వేశాం. తమ పోరాటం వల్లే ఈ ప్రాజెక్టు పనులను అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసింది అనేటటువంటిది హరీష్ రావు చెప్పింది. మరి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అభ్యర్థనతో నిలిపివేశారు అనేటటువంటిది హరీష్ రావు చేసిన ఒక్క ప్రకటనతో మొత్తం బూమరాంగ్ తిరిగినట్టు తిరిగి వైసీపీ మీదకే వచ్చి పడింది. మా ప్రతిపాదనలో